ఎస్ ఓకే సార్. యా రమేష్ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు కానీ వినయల గారు కానీ మాట్లాడుతూ మా పార్టీ ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు ఈ విషయాలు చెప్తున్నారు తప్ప కేసుల గురించి మాట్లాడట్లా. మరి వినయల గారు వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకోవడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసం ఇది చేశారంట. అమ్మా మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మీరందరూ ఆ దేవుడిగా కొలిచారు మొన్నటి దాకా ఆయన బతుకున్నంత కాలం. స్వయంగా నందమూరి తారక రామారావు గారు చెప్పారు, నా దగ్గర నుంచి నా పార్టీని లాగేసుకున్నాడు చంద్రబాబు నాయుడు, నాకు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్పారు. మేమెవరో చెప్పలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పలా. లక్ష్మీకాంత్ గారు చెప్పిన దానికి అవి మాట్లాడొద్దు అని చెప్పాను. అర్థమైందా? అవి మాట్లాడొద్దు అని చెప్పాను. దానికి మీరు దాన్నే టాపిక్ గా తీసుకుని చెప్పక్కర్లా. నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు నా దగ్గర నుంచి నా పార్టీ లాక్కున్నాడు, నా అమ్మాయిని పెళ్లి చేస్తే జామాత దశమగ్రహం అని చెప్పి ఆడియో రిలీజ్ చేశాడు, క్యాసెట్ రిలీజ్ చేశాడు. వెళ్ళి దాన్ని ఆయన సమాధానం చెప్పుకోండి. ఏంటి ప్రతిసారి రాజుగారు ఒక్క నిమిషం మేడం, మేడం ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మేడం ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు లేదా ఈ కేసులో ఇవన్నీ కూడా ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. 2019 ఎలక్షన్ కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన ఆరోపణలు చేశారో నారా లోకేష్ గారి మీద ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. ఈ కరప్షన్ అంతా నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు, హెరిటేజ్ ఫుడ్స్ నుంచి ఆయన ఏమన్నా తీసుకొచ్చి పెడుతున్నాడా, ఆయన సొంత డబ్బులు ఏమైనా చేస్తున్నాడా, స్కామ్ ఆంధ్ర కాదు కానీ కరప్షన్ ఆంధ్ర అయిపోయింది ఆంధ్రప్రదేశ్. రాజకీయ ఆరోపణలు చాలా ఉన్నాయి సార్. ఇదే విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, గతంలో ఎవరెవరు మాట్లాడారు చూసాం. ఓకే ఓకే అవన్నీ సార్ అవన్నీ రాజకీయ విమర్శలు. రాజకీయ విమర్శలు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడారు చెప్పండి. షర్మిల గారు పార్టీని అధికారంలో తీసుకురావడానికి నా అవసరపడ్డారు, ఈ రోజు ఆయన కోర్టుకి వెళ్తే ఆయన డబ్బులు ఇవ్వమన్నారు. ఇవన్నీ తీసుకుంటే చాలా వస్తాయి. మేడం ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడారు రమేష్ గారు. ఒక నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం గారు ఇందాక మాట్లాడారు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు మేడం ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు మేడం ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ ఎస్ మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం, ఒక్క నిమిషం సార్. లక్ష్మీకాంత్ గారు ఆగండి మేడం, ఒకసారి ఆగండి మేడం, ఒకసారి ఆగండి సార్. సార్ ఇప్పుడు రమేష్ గారు మనకు ఇందాక మన కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ జడ్జిలను కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి, కేసులకు సంబంధించి టెక్నికల్ అంశాలు కూడా ఇక్కడ కారణమయ్యాయని చెప్పి ఆయన చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. వాటికి సంబంధించి ఏదో 1 మినిట్ మీరు మాట్లాడితే క్లోజ్ చేస్తే నేను నెక్స్ట్ గెస్ట్కి వెళ్తాను. మాట్లాడండి. నన్ను అడిగారా సార్ మీరు? రమేష్ గారు ఎస్ రమేష్ గారు. సార్ ఇప్పుడు రమేష్ గారు కేసుల విషయంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అధికారాన్ని ఉపయోగించుకుని అధికారులను బెదిరించి కింద కోర్టులో కొట్టించేసుకున్నారు. సరే ఇప్పుడు ఆయన కేసు ఉంది ఏసీబీ కోర్టులో అని చెప్పి ఏసీబీ కోర్టులో కొట్టించుకున్నారు. యాక్చువల్గా ఏ కేసెస్ అయినా సరే ఎమ్మెల్యేస్గా ఉన్న వాళ్ళ మీద కానీ లేదా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళ మీద కానీ ఉన్న కేసెస్ అన్ని కూడా ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రజాప్రతినిధుల కోర్టులోకి వస్తాయి. కానీ ఈ కేసులన్నీ మరి ఏసీబీ కోర్టులోనే ఇది చేసి అక్కడే కొట్టించేసుకుంటున్నారు. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టులో ఖచ్చితంగా మా పార్టీ క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది, ఖచ్చితంగా హైకోర్టుకు మేము వెళ్తాం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసెస్ మీద ఎంక్వైరీ జరగాలని అడుగుతామని చెప్పి మా పార్టీ క్లియర్ గా చెప్పింది. భవిష్యత్తులో హైకోర్టుకు మేము ఖచ్చితంగా వెళ్తాం, ఈ కేసెస్ అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి అని చెప్పి హైకోర్టును మళ్ళీ కోరుతాం. హైకోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం హైకోర్టులో కూడా ఫేవరబుల్ గా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. సుప్రీంకోర్టులో కూడా ఫేవరబుల్ గా రానప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తులో మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ ఈ కేసెస్ అన్ని రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ రోజున ఖచ్చితమైన ఎంక్వైరీ, ఎందుకంటే ఈ కేసెస్ అన్ని కూడా నమోదు చేసినప్పుడు మాకు టైం లేదు. 2023, 22 ఈ టైంలో లాస్ట్, ఎందుకంటే 2 ఏళ్ల పాటు కరోనా పోయింది, ఎంక్వైరీ చేసే టైం లేక 2023లో 24లో మా ప్రభుత్వం పోయింది. కాబట్టి కొంత టైం గ్యాప్ లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసెస్ రీఓపెన్ చేస్తాం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ దోషిగా నిలబెడతానికి ఖచ్చితంగా అన్ని ఆధారాలను సేకరించి కోర్టులకు సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నేను. ఎస్ లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు రియాక్ట్ అవ్వండి. రాజుగారు ఒక్క నిమిషం. వస్తాను మేడం, మీకు లక్ష్మీకాంత్ గారు. సార్ 52 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు, 45 సంవత్సరాల రాజకీయ చతురత ఉన్న చంద్రబాబు నాయుడు గారితో ఏ విధంగా చేస్తున్నారంటే, నేను ఇదే అనే సార్, కక్షపూరిత రాజకీయాలు, ఆయనకు రాజకీయ పరిణితి లేదని చెప్పేసి అని అంటున్నా. ఇదే విషయం కాదు, కక్షపూరిత రాజకీయాలు అంటే చంద్రబాబు నాయుడు గారినే కాదు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా వాలంటరీతో కేసులు పెట్టించడం అని, జనవాణి లాంటి కార్యక్రమం జరుగుతూ ఉండంటే నోవాటెల్లో ఆయన్ని దిగ్బంధం చేయడం కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు పరామర్శించడానికి వస్తే సరిహద్దుల దగ్గర ఈయన ఆపడం కానీ, ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు చేశారు కాబట్టి వాళ్ళు 151 ఉన్నది కాస్త జరిగింది. ఇది నేను ఇంకో మాట చెప్తున్నానండి, కోర్టుల విషయం చెప్పండి అని చెప్పేసి అని అంటున్నారు కదా. వీళ్ళు 2021 మే నెలలో అండి నిరంజన్ రెడ్డి గారికి 96 లక్షలు ఇచ్చారు సార్, మోహన్ రెడ్డి గారికి 38 లక్షలు ఇచ్చారు సార్. ఇది ప్రజాధనం, ప్రభుత్వ ధనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేశారని ఆ టైంలో పత్రికల్లో వచ్చిన న్యూస్ సార్ ఇది. ఇవాళ రోజున మీరు ఎట్లంటే వీళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారనే మాటకి ఉదాహరణ ఇదండి. అంటే ఆ టైంలో ప్రజాధనాన్ని లాయర్లకు పెట్టి, లాయర్లు పోషించి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, టీడీపీ నాయకుల మీద ఇటువంటి అక్రమ కేసులు బనాయించి పదుల కొద్దీ, లేదంటే జేసీ దివాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద, లేదంటే దేవినేని ఉమా గారు లాంటి వ్యక్తి మీద, లేదంటే బీటెక్ రవి గారు లాంటి వ్యక్తుల మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. మరి ఇవాళ రోజున కేసులు పెట్టిన సంగతి పక్కన పెడితే, ఇవాళ రోజున పులివెందుల్లో మరి బీటెక్ రవి గారు మరి ప్రజలు ఆదరించారు కదా, పులివెందల పులి అని చెప్పుకునే ఈ నాయకుల్ని ఇవాళ ఒప్పున చేతులు కొట్టి బయటికి పంపించారు కదా. సార్ ఒకటి చెప్తున్నాను, ఈ డిబేట్లలో ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఎంతమంది మనం ప్రస్తావించుకున్నా గానీ ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గుర్తిస్తానే ఉన్నారు. దాని ఫలితాలు వాళ్ళ రోజున వాళ్ళకి 11 వచ్చినాయి. ఆ 11 రాబట్టే వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళ తీరు వైఖరి వాళ్ళ రోజున మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మేము కేసులు పెట్టిస్తాం, మేము జైలుకి పంపిస్తామంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. రానున్న రోజుల్లో వాళ్ళు పడిపోతారని చెప్పేసి. టైం అవుతుంది సార్. ఎస్ వినీల్ గారు రియాక్ట్ అవ్వండి మేడం. రాజు గారు, రమేష్ గారు మాట్లాడుతూ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీకు గడిచిన 5 ఏళ్లలో 2 సంవత్సరాలు మీకు కరోనా వల్లే మీకు సమయం లేదంటున్నారు. మీరు పెట్టిన కేసెస్ లో కూడా కనీసం మీరు నిరూపించలేకపోయారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎన్ని వేల కోట్లు అని చెప్పారు, ఎన్ని లక్షలు అంటే మీరు ఎన్ని లక్షలకు వచ్చేసారు, 27 లక్షలు అవినీతి అన్నారు. మీరు నిరూపించారా? నిరూపించలేకపోయారు. అసలు లేని